లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6, 7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా, వక్రించినా, నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడి ఉన్నాడు, వక్రించున్నాడు. ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసులను చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి, ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము ఆర్ కర్కాటక రాశి వారికి అక్టోబర్ 21వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు కర్కాటకంలోకి మారుతున్నాడో, అది కూడా శనిని వీక్షించడము, మరియు అదే అక్టోబర్ 16వ తేదీ నుంచి రవి నీచ పొంది ఉండడం వల్ల ఎప్పుడైతే కుజుడు మారాడో వెంటనే అక్కడి నుంచి రవి యొక్క శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క లగ్నం వారి రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇక్కడ రాశిలోనే కుజుడి యొక్క నీచ సంబంధించినటువంటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఏమిటి, కొంచెం స్ట్రెస్ని ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నం మీద ఎప్పుడైతే కుజుడు దృష్టి ఉందో, కుజుడి యొక్క సంబంధం ఏర్పడిందో, కుజుడు వచ్చి కూర్చున్నాడో అక్కడ స్ట్రెస్ ఎటువంటి విషయాల్లోని సంతానం మూలంగా లేదా వర్క్ విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది, లేదా ప్రేమ వ్యవహారాలు, ప్రేమించిన వారి మూలంగా, ఇష్టపడిన వారి మూలంగా, ఫ్రెండ్స్ మూలంగా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. మరి అదే అష్టమంలో కూడా ఉన్నాడు కదండి శని, దాని మీద దృష్టి ఉంది కదా అంటే, రీసెర్చ్ చేసేవారు, పూర్వీకుల ఆస్తులు, ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రవి ఎప్పుడైతే 4వ స్థానంలో మనకి ఈ యొక్క అక్టోబర్ 16వ తేదీ నుంచి అక్కడికి వచ్చి ఉంటాడు, కుజుడు మారకముందు ఆయన అక్కడ వచ్చి ఉంటాడు. ఎప్పుడైతే కుజుడు మారాడు వెంటనే అక్కడ మీకు ఫైనాన్స్ అనేటువంటిది భూముల మూలంగా లేదా వాహనాల మూలంగా, లేనట్లయితే ఏదైనా విద్యా మూలంగా, అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ విద్యల మూలంగా, తండ్రి మూలంగా, కుటుంబ సభ్యులు తండ్రి మూలంగా, తండ్రి ఇచ్చేటువంటి ప్రాపర్టీ మూలంగా అక్కడ కలిసి వస్తుంది. ఎందుకంటే నీచభంగ రాజయోగము అంటారు. అంటే కుజుడు రావడము, నీచపడ్డము, వక్రించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ నీచభంగ రాజయోగ ఫలితాలు కూడా వస్తాయి. ఇక్కడ పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారికి, కొంత రైతులకు కూడా, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఇవన్నీ 4వ స్థానానికి సంబంధించింది. రైతులు చూడండి, ఎప్పటి నుంచో పాపం మనం ఆక్వా ఫామ్ ఇవి చేస్తూ ఉంటారు చూడండి, ఎన్నిసార్లు వేసినా నాకు పోతున్నాయండి అనుకునేటువంటి వారికి, రైతులు ఏదైనా పంట పొలాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు లబ్ధి పొందుతారు ఈ యొక్క కర్కాటక రాశి వారు. అదేవిధంగా ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ఏదైనా పెద్ద ఇబ్బంది రావాల్సింది కొద్ది దాంట్లో కూడా తగ్గిపోతుంది, అంటే పోతుందన్నమాట. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ అష్టమ స్థానంలో ఎప్పుడైతే శని యొక్క సంబంధం ఉండి కుజుడు దృష్టి ఉందో,
అది కూడా కొంతవరకు కుంభరాశిలో ఉండేటువంటి శని కాంబినేషన్ వల్ల ఏంటంటే మీరు ముఖ్యంగా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సహజంగానే కర్కాటక లగ్నం అంటేనే జల సంబంధించిన లగ్నం కాబట్టి దాంట్లో కూర్చుంటే ఇంకొక అర్ధజల రాశిలో ఉండేటువంటి శనిని వీక్షిస్తున్నందుకు ఈ ఫలితాలు వస్తాయి. మీరు చేయవలసిన దేవతారాధన కానీ ఇవన్నీ ఏమిటి అంటే కుజ, శని, రవి ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాస్త 3లో మీకు కేతు ఉన్నాడు కాబట్టి ఏదైనా అగ్రిమెంట్ అనేది రాసుకునేటప్పుడు కాస్త చూసుకుని అగ్రిమెంట్స్ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మేషం వారికి లగ్నాధిపతి నీచ పొందుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే లగ్నాధిపతి నీచంలోకి వెళ్తున్నాడు, అది మరలా అక్కడి నుంచి శనిని వీక్షిస్తున్నాడు అన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి దీంట్లో రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో రవికున్న ఫలితం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండేటువంటి ఫలితాలు ఏమిటి, మీ లగ్నరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటి, మీ లగ్నాధిపతి ఎప్పుడైతే నీచ పొందుతున్నాడో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశము పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఇందాక నేను మీకు చెప్పాను కదా అక్టోబర్ 21వ తేదీ నుంచి మనకి మధ్యలో మనకి డిసెంబర్ 6వ తేదీ వరకు ఆయన అక్కడ నుండి వక్రిస్తాడు. దాని తర్వాత అని అనుకున్నాం డిసెంబర్ 6 నుంచి. అండ్ జనవరి 22 వరకు అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, మిథునంలోకి వెళ్ళిపోతాడు. సో ఈ టైం అంతా కూడా కాకపోతే ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కుజుడి యొక్క సంవత్సరం, క్రోధినామ సంవత్సరం, మంగళుడితో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన నీచ పొందినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ భూములు, గృహ నిర్మాణ సంబంధించినటువంటిది, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్ కొత్త సబ్జెక్ట్స్ అవి ట్యూషన్స్ కనో లేకపోతే ఆన్లైన్లో మనీ కట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడమో కొన్ని చేస్తూ ఉంటారు డిఫరెంట్గా. అటువంటి విషయాల్లో మరియు తల్లిగారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కుజుడు నీచిపడినందుకు. మరి అదే కుజుడు వక్రించి శనిని కూడా చూస్తాడు. ఎక్కడ ఉంటాడు శని? 11వ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్. సో వ్యాపార సంబంధించిన ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేనట్లయితే ఒక్కోసారి చూడండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటారు సరదాగా అందరూ కలిసి, అలాంటిది ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు, అందులో ముఖ్యంగా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే జలరాశుల్లో ఉన్నటువంటి కుజుడు వీక్షించి చూస్తున్నాడు. ఎప్పుడైనా ఈ పాపగ్రహాలు జలరాశుల్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం 10 నెలల క్రితం రాహువు జలరాశుల్లోకి వస్తున్నాడు, జల ప్రళయాలు వస్తాయని. ఎందుకంటే జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఇక్కడ మంచి కూడా అన్నారు కదా, ఏమిటంటే ఆ మంచి ఏమైనా ఉంటుందా అంటే ఇక్కడ రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి సంచరిస్తాడో అంటే పర్టికులర్గా ఈ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 సమయంలో గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 మధ్యలో రవి తులలోనే ఉంటాడు. ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడు రవి, ఆ సమయంలో ఈ కుజుడి యొక్క దృష్టి రవి మీద పడ్డందుకు పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ ఒక గొడవలాగా జరిగి మళ్ళీ అది మంచిగా అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది. ఆ పార్ట్నర్స్ బిజినెస్లు అండ్ అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు, ఒక్కోసారి చూడండి అమ్మో సంతానం ఇంకా కలగరన్నారండి కానీ ఏంటో లక్కీగా అయింది అంటూ ఉంటాం. లేదా రాజకీయ సంబంధించిన, ఎందుకంటే పంచమాధిపతి నీచభంగ రాజ్యంలోకి వెళ్ళాడు అక్కడ. కాబట్టి మేషం వారికి సడన్గా ఏదో ఒక అంటే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత రావడం వల్ల మీరు దాని ద్వారా మీరు హైలైట్ అవ్వడము మేషం వారు పర్టికులర్గా ఇట్లాంటివి చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ పంచమం ఈ సంతానాన్ని, ఫ్రెండ్స్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క ప్లానింగ్ని మరియు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో సడన్గా ఒక మిరాకిల్ లాగా జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ రవి. కాబట్టి ఈ జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి. మరి రెమెడీ ఏం చేసుకోవాలి? కుజుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే రవిగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకుందాం.